హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి ఈరోజు అమావాస్య కదా! ఈ అమావాస్య టైంలో మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోకండి. ఎంత పర్సెంటేజ్ రెజొనేట్ అవుతుంది మీ సిట్యుయేషన్‌కి అనేది చూసుకొని మీరు తీసుకోవచ్చు. ఓకే. మీకు ఈ రీడింగ్ మీరు చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఏదో ఒక పాయింట్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో, మిగిలింది వేరే వాళ్ళకి కూడా అనుకోండి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి వ్యూయర్స్ అని అడుగుతాను కాబట్టి ఒక పర్సన్ నేమ్ మెన్షన్ చేయను కాబట్టి మేబీ చూ ఎంత జనరల్ అయినా, ఎంత కలెక్టివ్ రీడింగ్ అయినా మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు అంటే డెఫినెట్లీ ఇందులో ఏదో ఒక మెసేజ్ మీకు తప్పకుండా ఉంది. ఆ మెసేజ్ మీ వరకు కన్వే చేయాలి అనే యూనివర్స్ ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తుంది. సో, ఏది నెగ్లెక్ట్ చేయకండి. ఏది ఇది నాకు కాదు అని అయితే అనుకోవద్దు. సో, మీ సిట్యుయేషన్‌కి ఏది మ్యాచ్ అవుతుంది చూసుకొని మీరు రెజొనేట్ చేసుకోవచ్చు. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, ఆ పర్సన్‌కి ప్రేమ ఉందా? లేదా? ఆ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు కానీ తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. చేస్తారా? లేదా? మీ ఇద్దరి ఫ్యూచర్ ఏంటి? మ్యారేజ్ అవుతుందా? ఫర్దర్‌గా ఈ పర్సన్ మీతో కంటిన్యూ చేస్తారా? లేదా? అండ్ నెక్స్ట్ ఏంటి? సో, ఆ పర్సన్‌కి జస్ట్ అట్రాక్షన్ మాత్రమేనా? లేకపోతే లవ్ కూడా ఉందా? ఇలా మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు మేబీ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఉందా? దాని గురించి కానీ ఆర్ మీ మ్యారేజ్‌కి ఫ్యామిలీ ఒప్పుకుంటారా? యూనియన్ అవుతుందా మీ ఇద్దరి మధ్య? ఆహ్, ఇట్లా మీకు దేనికి సంబంధించిన రీడింగ్ కావాలి అన్నా సరే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. ఈవెన్ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా? లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా అని కావచ్చు. దేని రిలేటెడ్‌గా మీకు పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలి, సజెషన్ కావాలి అంటే కనుక వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఓకే. సో, మనం లేట్ చేయకుండా ఇక రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. మీ పర్సన్ ఈ అమావాస్య టైంలో మీ పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయి మీకోసం? పర్సన్ నేమ్ తలుచుకోండి. ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో, రీడింగ్ అనేది మీకు యాక్యురేట్‌గా రెసొనేట్ అవుతుంది. సో, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కింద కామెంట్ సెక్షన్‌లో క్లైమ్ చేసుకోండి. రీడింగ్ పాజిటివ్ వస్తే ఆర్ మీకు ఏ గాడ్ అంటే ఇష్టమో ఆ గాడ్ నేమ్ చెప్పి క్లైమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పర్సన్ కరెంట్ ఎనర్జీ చూద్దాం. ఎనర్జీ చెక్ చేసి ఆ తర్వాత పర్సన్ థాట్స్ చూద్దాం. ఓకే. ఈ అమావాస్య టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ పర్సన్స్ ఎనర్జీస్ ఏంటి? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్.
10 ఆఫ్ కప్స్. వాళ్ళకి ఇక్కడ మీతో యూనియన్ కావాలి, మీతో కంప్లీషన్ కావాలి. బట్ ఏ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్లో లేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ పర్సన్ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళ హ్యాపీనెస్ చూసుకుంటున్నారు. సో వాళ్ళ హ్యాపీనెస్ చూసుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీనెస్ చూసుకుంటున్నారు. సో ఎమోషనలీ ఎవరి మీద డిపెండ్ అవ్వాలి అని అయితే అనుకోవట్లేదు. సో మేబీ ఇక్కడ మీ ఎమోషన్స్కి వెళ్ళి ఈ పర్సన్ ఏంటంటే చాలా హర్ట్ అయ్యారంట. సో కాబట్టి ఎమోషనల్ అవ్వకూడదు అని ఈ పర్సన్ ఎనర్జీలో కనిపిస్తుంది. అండ్ 4 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ కూడా ఈ పర్సన్ ఏంటంటే రెస్ట్ తీసుకోవాలి, ఎలాంటి తొందర పడకూడదు, రెస్ట్ తీసుకోవాలి, బ్రేక్ తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి అనే ఎనర్జీలో ఈ పర్సన్ కనిపిస్తున్నారు. ఫ్యామిలీకి ఎక్కువ ఈ పర్సన్ ఎట్ ప్రజెంట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆర్ ఫ్యామిలీ మాటలు ఈ పర్సన్ ఎక్కువ వింటున్నారు. తన హ్యాపీనెస్ చూసుకునే ఎనర్జీలో ఈ పర్సన్ కనిపిస్తున్నారు. తన ఫ్యామిలీ, తన హ్యాపీనెస్, తన ఎమోషన్స్కి వాల్యూ చేస్తున్నారు. అంటే తను ఎక్కడ హ్యాపీగా ఉంటారో, తను ఎక్కడ సాటిస్ఫైడ్గా ఉంటారో, తను ఎక్కడ కంప్లీషన్ ఫీల్ అవుతారో అక్కడే ఈ పర్సన్, తనకెక్కడ వాల్యూ ఉంటే అక్కడ ఈ పర్సన్ ఉండాలి అనుకుంటున్నారు. తనకి వాల్యూ లేని చోట ఈ పర్సన్ ఉండాలి అనుకోవట్లేదు. అలాంటి ఎనర్జీ కనిపిస్తుంది. 4 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ ఏంటంటే ఆలోచిస్తున్నారు కానీ చాలా స్ట్రెస్ అవుతున్నారు. ఈ స్ట్రెస్ నుంచి వాళ్ళు బ్రేక్ తీసుకోవాలి అనుకుంటున్నారు. సో అందుకే చూడండి, ఈ పర్సన్ హార్ట్ పక్కన పెట్టేశారు, ఎమోషన్ని పక్కన పెట్టేశారు. ఇలా అయితేనే నేను ప్రశాంతంగా ఉంటాను, లేకపోతే నేను హర్ట్ అవుతాను. ప్రేమ కావాలి అనుకున్నప్పుడు నేను చాలా బాధపడతాను, నేను చాలా హర్ట్ అవుతాను. సో ఇప్పుడు నేను బ్రేక్ తీసుకోవాలి. మేబీ 3 ఆఫ్ స్వర్డ్స్ తర్వాత 4 ఆఫ్ స్వర్డ్స్ వస్తుంది కాబట్టి మేబీ ఆఫ్టర్ హర్టింగ్ వీళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారు. కొంచెం టైం తీసుకోవాలి, కొంత టైం నేను హార్ట్ని పక్కన పెట్టేసేయాలి, ఎమోషన్ని పక్కన పెట్టేసేయాలి అని. సో ఈ ఎనర్జీ కనిపిస్తుంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ప్రాక్టికల్గా ఉండాలి అనుకుంటున్నారు. కెరియర్ మీద ఫోకస్ చేయాలి, ప్రాక్టికల్గా ఉండాలి, ఎమోషన్స్ పక్కన పెట్టేసేయాలి. ఈ ఎనర్జీ కనిపిస్తుంది. సో చూద్దాము మీ పర్సన్ థాట్స్ ఏంటి అనేది. యూనివర్స్, ఏంజల్స్, ఈ అమావాస్య టైంలో మా వ్యూవర్స్ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు, ఇలా థాట్స్ ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. Three of Wands, King of Wands, Ace of Pentacles, Nine of Swords, Two of Wands, Wheel of Fortune, Queen of Swords, King of Cups, Seven of Wands,
Two of Pentacles, Hanged Man, the Empress, Page of Swords, Six of Wands, Page of Cups. సో కార్డ్స్ అని కనిపిస్తున్నాయా? వెయిట్ సెకండ్. యా. సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్లో ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు. ఈ అమావాస్య టైంలో కూడా మీ పర్సన్కి మీరు చాలా గుర్తొస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఈ రిలేషన్ కోసం మీకోసం తను ఎంత పెట్టాను, ఎంత చేశాను అనేది ఈ పర్సన్ ఎక్కువ గుర్తు చేసుకుంటారు. అంటే లైక్ నేను ఎంత చేశాను, ఎంత ప్రేమించాను, ఎంత ఎఫర్ట్ పెట్టాను, ఎంత ఈ రిలేషన్ సక్సెస్ అవ్వాలని నేను ఎంత ప్రయత్నం చేశాను, నా ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోయినాయి, ఇంకొకసారి ఎఫర్ట్ పెట్టాలా వద్దా అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్కి ఈ రిలేషన్లో నేనే ఎఫర్ట్ పెట్టాను, నేనే ఇది సెట్ అవ్వాలి, ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలని నేను చాలా ప్రయత్నం చేశాను, నా ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోయినాయి అనే థాట్లో ఉన్నారు. ఇప్పటికీ నేను వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను తప్ప నా గురించి నేను ఆలోచించుకోవట్లేదు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఈ పర్సన్ థాట్స్ అలా ఉన్నాయి. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలని నేను ఎంత ట్రై చేశాను, ఎంత ఎఫర్ట్ పెట్టాను, ఎంత వాళ్ళ పెట్టిన ఎఫర్ట్స్ని మాత్రమే ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ ఆలోచిస్తున్నారు. సో మీకోసం వాళ్ళు చేసింది, ఈ రిలేషన్ కోసం వాళ్ళు చేసింది అంతా వేస్ట్ అయిపోయింది అనే ఫీలింగ్లో ఉన్నారు. ఎంత సెట్ చేయాలని చూసినా ఏది వర్కౌట్ అవ్వట్లేదు. చూడండి ఇక్కడ ఈ పర్సన్ చూడండి, వాళ్ళు ఈ రిలేషన్లో పెట్టింది మాత్రమే చూస్తున్నారు. మీరు ఈ రిలేషన్ కోసం మీరు చేసింది మాత్రం ఈ పర్సన్ ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఈ రిలేషన్ గ్రోత్ కోసం నేను ఎంత ట్రై చేశాను, నేను ఎంత చేశాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను ఎంతో చేశాను అది ఉన్నారు. హై ప్రీస్టెస్ ఎనర్జీ చూడండి. అందుకే ఇప్పుడు నేను సైలెంట్గా ఉంటున్నాను అనే థాట్లో ఉన్నారు. అందుకే నాకు స్పేస్ కావాలి, ఈ స్ట్రగుల్ నేను పడలేను అనే థాట్లో ఉన్నారు. నా ప్రయత్నం నేను చేశాను, నా ఎఫర్ట్స్ నేను పెట్టాను, ఇంకా ఇంతకన్నా నేను చెయ్యలేను అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారు. ఇప్పటికీ నేను ఏమైనా చెయ్యాలి అంటే నేను చెయ్యొచ్చు, కానీ ఇంక నేను చెయ్యను, ఇంతకు మించి నేను లైక్ దిగజారలేను అనే థాట్లో ఉన్నారు ఈ పర్సన్. నేను పెట్టిన ఎఫర్ట్ అవతల వాళ్ళు గుర్తించినప్పుడు, అవతల వాళ్ళు ఐడెంటిఫై చేయలేనప్పుడు అది నేనేం చేయగలను అనే ఫీలింగ్లో ఉన్నారు. అసలు నేను ఈ రిలేషన్ కోసం ఇంత చేశానని అట్లీస్ట్ ఐడెంటిఫై కూడా చేయట్లేదు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. హై ప్రీస్టెస్ ఎనర్జీ ఇక్కడ స్ట్రగుల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ పర్సన్ ఈ రిలేషన్ కోసం నేను ఎంత వెయిట్ చేశాను, ఎంత స్ట్రగుల్ తీసుకున్నాను, ఎంత అదయ్యాను, ఎంత ఇదయ్యాను, సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను స్టాండ్ తీసుకున్నాను, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను నిలబడ్డాను. సో ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఏదైనా చెయ్యాలి అంటే ముందు ఈ పర్సన్తో మీరు మాట్లాడాలి కదా. మీరు మాట్లాడట్లేదు, మీరు మాట్లాడితే ఏమైనా చేయగలరు అని ఆలోచిస్తున్నారు. మీరే మౌనంగా ఉన్నప్పుడు, మీరే మాట్లాడినప్పుడు నేనేం చేయగలను, నేను ఎఫర్ట్ పెట్టి వేస్ట్ అవుతుంది కదా అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు.
మీరు ఏదన్నా చెప్తేనే కదా ఇష్టం ఉందో, ఇష్టం లేదో చెప్తేనే కదా నేను ఏదైనా ఎఫర్ట్ పెట్టేది, నేను ఏమైనా చేంజ్ చేసేది. కొంతమందేమో వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ మాత్రమే ఆలోచిస్తున్నారు. ఇంకొక కొంతమందేమో ఈ రిలేషన్‌లో చేంజ్ అవ్వాలి అంటే, నేను ఏదైనా చేంజ్ చెయ్యాలి అంటే నువ్వు ఆహ్, చెప్తేనే కదా! నువ్వు సైలెంట్‌గా ఉంటే, నా ఇష్టం ఉందో, ఇష్టం లేదో చెప్పకుండా సైలెంట్‌గా ఉంటే, నేను ఏం మార్చగలను? నేను ఏం చేంజ్ చేయగలను అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. యెస్సా, నోనో చెప్పకుండా అలా సైలెంట్‌గా ఉంటే నేనెలా? ఎంతకని నేను ట్రై చేశాను అనే ఫీలింగ్‌లో ఉన్నారు. ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ ఏంటంటే ఈ పర్సన్ నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారండి. మేబీ ఈ పర్సన్ ఎక్కువ భయపడుతున్నారు. నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. అండ్ చుట్టుపక్కల వాళ్ళు ఈ పర్సన్ నెగెటివ్‌గా ఆలోచించట్లేదు. అండ్ చుట్టుపక్కల వాళ్ళు ఈ పర్సన్‌కి నెగెటివ్ థాట్స్ అనేది ఈ పర్సన్ మైండ్‌లో ఫిల్ చేస్తున్నారు. సిట్యుయేషన్స్ కానీ, పరిస్థితులు గానీ, ఈవెన్ ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ అంటే ఇంటర్నెట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. మేబీ ఇంటర్నెట్ రీల్స్ కానీ, లేకపోతే సోషల్ మీడియాలో జరిగేది కానీ, దాన్ని చూసి కూడా ఈ పర్సన్ భయపడుతున్నారు. లైక్ ఏం చెయ్యాలి? ఏమైనా నేను ట్రాప్ అయిపోతే, ఏమైనా నేను మోసం అయిపోతే, ఇప్పుడు ఈ రిలేషన్‌లో నేను స్ట్రగుల్ తీసుకుంటే, తర్వాత ఫర్దర్‌గా నాకు ఎలా ఉంటుంది అని ఈ పర్సన్ భయపడుతున్నారు. ఓవర్ థింక్ చేస్తున్నారు. నెగెటివ్ థాట్స్ అనేది ఈ పర్సన్‌ని ముందుకి కదలనివ్వట్లేదు. మేబీ ఫ్రెండ్స్ కానీ, ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఈ పర్సన్ మైండ్ మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పినవి, వీళ్ళు చెప్పినవి ఈ పర్సన్‌కి గుర్తొస్తున్నాయి. మేబీ ఈ పర్సన్‌కి ఇంకొకటేంటంటే, ఫ్యామిలీ ఈ పర్సన్‌ని ఏదైనా ట్రాప్ చేసుండొచ్చు. మేబీ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ గానీ, లేకపోతే ఆహ్, సంథింగ్ వాళ్ళ మాట లేకపోతే వాళ్ళ ఇది గెలిపించుకోవడానికి ఈ పర్సన్‌కి భయపెట్టో, లేకపోతే బెదిరించో, లేకపోతే మీకు దూరంగా ఉంచడానికి ఏదైనా ట్రాప్ చేయడమో, లేకపోతే ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయడమో, లేకపోతే ఈ పర్సన్‌కి వార్నింగ్ ఇయ్యడమో, సంథింగ్ ఈ ఈ ఈ పర్సన్ ఏంటంటే, ఇది దాటి నేనేం చేయలేను అనే భయంలో ఉన్నారు ఈ పర్సన్. మేబీ ప్రాపర్టీస్ ఇవ్వనని కానీ, ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయనని కానీ, నీకు సపోర్ట్ చేసేవాళ్ళే ఉండరు. నువ్వు వాళ్ళు కావాలి అంటే నీకు సపోర్ట్ చేసేవాళ్ళే ఉండరు. ఇట్లా ఈ పర్సన్ ఏంటంటే ఫ్యామిలీ ట్రాప్‌లో కూడా పడిపోయారు. లేదా మీ ఇద్దరిని విడదీయడానికి ఈ పర్సన్‌ని వాళ్ళ కంట్రోల్‌లో తీసుకొనైనా ఉండాలి ఈ పర్సన్. వాళ్ళ ఫ్యామిలీ ఈ పర్సన్‌ని వాళ్ళ కంట్రోల్‌లో తీసుకొనుండాలి. భయమైతే ఎక్కువుంది. అండ్ చూడండి 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కూడా అదే చూపిస్తుంది. ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తుంది. మేబీ ఇది ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ అయినా అయ్యుండొచ్చు. లేదా మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ ఆబ్స్టకిల్ లాగైనా ఉండొచ్చు. ఫ్యామిలీ కోసం ఈ పర్సన్ ఎమోషన్స్‌ని పక్కన పెట్టేసైనా ఉండాలి. ఎవరికి ఏ పాయింట్ రెసొనేట్ అవుతుందో అది తీసుకోండి. ఫ్యామిలీ కోసం ఈ పర్సన్ పక్కన పెట్టేశారు. లేదా ఫ్యామిలీ చాయిస్‌లో ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారు. బట్ ఈ పర్సన్‌కి అట్లా అని మీరంటే ఇష్టం లేదు అనేది చెప్పడానికి ఏం లేదు. మీరంటే ఇష్టం ఉంది. 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఏంటంటే లాంగ్ టర్మ్‌గా మీతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలనే ఉంది. బట్ ఫ్యామిలీ కానీ, సొసైటీ కానీ, మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు ఆర్ కల్చర్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఇలాంటి ఎనర్జీస్ అనేది కనిపిస్తున్నాయి. అందుకే ఈ పర్సన్ స్టెప్ తీసుకోవాలన్నా కూడా భయపడుతున్నారు. తర్వాత ప్రాబ్లమ్ అయిపోతుందేమో. ఏదైనా చెయ్యాలంటే ఏం చెయ్యాలి? అది ఈ పర్సన్ థాట్స్. ఇక్కడ 3 ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ ఏంటంటే కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.
అండ్ దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీరంటే ఈ పర్సన్‌కి ప్యాషన్ ఉంది. మీరంటే ఈ పర్సన్‌కి ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఎట్ ప్రెజెంట్ అయితే ఈ పర్సన్ తన థాట్స్ మొత్తం కెరియర్ మీదకి చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. తన ఇంట్రెస్ట్‌ల మీద కానీ, తన ప్యాషన్ మీద కానీ, తన ఆహ్, లైఫ్ మీద కానీ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఫోకస్ చేయాలి అనుకుంటున్నారు. ఏ రోజైనా ఎప్పటికో అప్పటికి అట్‌లీస్ట్ మిమ్మల్ని కలుస్తాను అనే ఆహ్, ఫీలింగ్‌లో అయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్ అసలు లాంగ్ టర్మ్‌గా కంటిన్యూ అవుతుందా? లేదా? నా ఇష్టానికి ఒక అదృష్టం ఉందా? లేదా? మేబీ ఈ పర్సన్ ఈ రిలేషన్ లాంగ్ టర్మ్‌గా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు కానీ, కంటిన్యూ అవుతుందా? లేదా? అనేది ఆ పర్సన్‌కి కూడా క్లారిటీ లేదు. కింగ్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ అయితే మీ విషయంలో చాలా ఈగోయిస్టిక్‌గా ఉన్నారు. ఈగోయిస్టిక్ ఎనర్జీ నాకు ఎక్కువ కనిపిస్తుంది. కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ కాబట్టి. మీరంటే ఇష్టం ఉంది. బట్ ఈ పర్సన్‌కి ట్రాప్‌లో పడిపోవాలని లేదు. ఇష్టమైతే ఈ పర్సన్‌కి మీరంటే ప్యాషన్ గానీ, మీరంటే అట్రాక్షన్ గానీ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని వదులుకోలేరు ఈ పర్సన్. బట్ మీరొచ్చి ఆ పర్సన్‌కి మాట్లాడాలి అని తను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. తను మీకోసం ఈ రిలేషన్ కోసం చాలా చేశాను. చాలా ఎఫర్ట్ పెట్టాను అనే ఫీలింగ్‌లో ఉన్నారు. అట్‌లీస్ట్ తనకొచ్చి మీరు సారీ చెప్పాలి. అది వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎప్పటినుంచో ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. మీరొచ్చి సారీ చెప్తారా లేదా అని. ఐ డోంట్ నో ఇది ఎవరి ఎనర్జీసో. బట్ ఈ పర్సన్ అయితే మీరొచ్చి సారీ చెప్పాలని వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉంది. కానీ వాళ్ళకొచ్చి సారీ చెప్పాలి. అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్‌కి ప్యాషన్ అనేది మీ మీద చాలా ఎక్కువుంది. ఇష్టం గానీ, అది అట్రాక్షన్ గానీ ఈ పర్సన్‌కి ఎక్కువుంది. మేబీ ఈ పర్సన్ ఏంటంటే ఇది ప్రాక్టికల్‌గా ముందుకు తీసుకెళ్ళాలి అని కోరుకుంటున్నారు. అంటే ఎంతవరకు ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళగలరు? ఎంతవరకు మీకు ఆ పర్సన్ చేయగలరు? అంతవరకే పర్సన్ చేయాలి అనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అదే చూపిస్తుంది. మీరు తన లైఫ్‌లోకి రావడం అది తన లక్. కానీ ఇది ఏంటంటే ఎమోషనల్ సైడ్ కాకుండా మేబీ ఈ పర్సన్ ప్రాక్టికల్‌గానో లేకపోతే అట్రాక్షన్ వైస్‌గానో ఆహ్, ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. ఎమోషనల్ సైడ్ ఈ పర్సన్ పక్కన పెట్టాలనుకుంటున్నారు. మీరొచ్చి సారీ చెప్పాలి. ఆ పర్సన్‌ని కన్విన్స్ చేసుకోవాలి. ఆ పర్సన్ చేసిన ఎఫర్ట్స్‌ని మీరు రికగ్నైజ్ చేయాలి. లైక్ నువ్వు రావడం నా లైఫ్‌లోకి అదృష్టం అని ఆ పర్సన్‌ని మీరు కన్విన్స్ చేసుకోవాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. బికాజ్ వాళ్ళు ఈ రిలేషన్ కోసం చాలా చేశారంట. వాళ్ళు చేసిన దాన్ని మీరు రికగ్నైజ్ చేయలేదు అని ఆలోచిస్తున్నారు. ఎంత స్టాండర్డ్‌గా మీకోసం ఉన్నారు. ఎంత డెడికేటెడ్‌గా మీరున్నారు. ఆ పర్సన్ ఉన్నారు మీకోసం అనేది మీరు ఆలోచించట్లేదంట. అండ్ 9 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ కూడా ఈ పర్సన్ స్లీప్‌లెస్ నైట్స్ చూస్తున్నారు మీకోసం. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో.
ఎంత ఓవర్ థింకింగ్ చేశానో. అంటే లైక్ ఈ పర్సన్ మీకోసం చాలా చేశారు. బట్ మీరేమీ చేయలేదు. మీరు హ్యాపీగా పడుకున్నారు. పెయిన్ అంతా ఆ పర్సనే పడ్డారు. ఆ పర్సన్‌తో మీరు గేమ్స్ ప్లే చేశారు. ఇక్కడ పెయిన్ అంతా అనుభవించింది వాళ్ళే, సఫర్ అయింది వాళ్ళే అన్న ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. సఫర్ అయింది వాళ్ళే. పెయిన్ అంతా వాళ్ళకే అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. నేనే ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నాను. అందుకే నేను ఇంత పెయిన్ పడ్డాను. అందుకే నేను ఇంత స్ట్రెస్ తీసుకున్నాను. అందుకే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందుకే నాకు ఇంత హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అందుకే ఇంత సఫర్ అవుతున్నాను. నేనే ఎక్కువ దూరం ఆలోచించానేమో, నేనే ఎక్కువ దూరం వరకు వెళ్ళానేమో, నేనే ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నానేమో, నేను ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాను కాబట్టి నేను ఇంత సఫర్ అయ్యాను. అనవసరంగా చూస్ చేసుకున్నానా అనే ఫీలింగ్‌లో కూడా ఉన్నారు ఈ పర్సన్. అదే ఆలోచిస్తున్నారు. సో 9 ఆఫ్ స్వర్డ్స్ అనేది చాలా ఓవర్ థింకింగ్, చాలా హెవీ పెయిన్. ఐ డోంట్ నో ఈ పర్సన్ ఇంత పెయిన్‌ఫుల్ థాట్స్ ఈ పర్సన్‌కి ఉన్నాయి అంటే అసలు వాళ్ళ పెయిన్ ఈ పర్సన్ మీకు చెప్పుండొచ్చు, చెప్పకపోయి ఉండొచ్చు. మేబీ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కే వాళ్ళు సఫర్ అవుతున్నారేమో. ఎప్పుడు ఇంతే, నా లైఫ్ ఇంతే, ఇట్లా. సో సంథింగ్ ఈ పర్సన్ ఏంటంటే నెగెటివ్‌గా ఎక్కువ ఆలోచిస్తున్నారు. నెగెటివ్ అని కాదు, వాళ్ళని వాళ్ళే బ్లేమ్ చేసుకుంటున్నారు. బ్లేమింగ్ ఎనర్జీ. మేబీ ఈ పర్సన్ స్ట్రెస్‌లో ఉన్నారు, యాంగ్జైటీలో ఉన్నారు, ఓవర్ థింకింగ్‌లో ఉన్నారు. అండ్ 2 ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ కూడా ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారండి. అంటే మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది, ఇలా స్పైయింగ్ అయితే ఈ పర్సన్ చేస్తున్నారు. మేబీ మీకు మీ పర్సన్‌కి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉండొచ్చు. సో 2 ఆప్షన్స్ ఉండొచ్చు. అనవసరంగా నేను వీళ్ళని చూస్ చేసుకొని ఇంత సఫర్ అవుతున్నాను అనే టైప్‌లో ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. వీళ్ళని కాకుండా నా కెరియర్‌ని చూస్ చేసుకొని ఉంటే అట్‌లీస్ట్ నేను హ్యాపీగా ఉండేదాన్ని, లేకపోతే నేను హ్యాపీగా ఉండేవాడిని. మేల్, ఫీమేల్ ఎవరి కోసమైనా ఈ రీడింగ్ చూడొచ్చు. సో రాంగ్ చాయిసెస్ చేసుకున్నానేమో అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కర్మ, టైం బ్యాడ్, నా టైం ఏమీ బాలేదు, నా టైం బాగుండుంటే నేను వేరేలాగా ఉండేదాన్ని, లేకపోతే వేరేలాగా ఉండేవాడిని. సో అలా ఆలోచిస్తున్నారు. కర్మ, ఎప్పుడు ఏం పాపం చేసుకున్నాను, ఇంత సఫర్ అవుతున్నాను, ఇంత బాధపడుతున్నాను, ఇంత గిల్టీగా ఫీల్ అవుతున్నాను, ఇంత యాంగ్జైటీ, ఇంత స్ట్రెస్, ఇంత పెయిన్ పడుతున్నాను. అట్లీస్ట్ నేను ఇంత చేస్తున్నా, నేను ఇంత వాళ్ళ కోసం సఫర్ అవుతున్నా, ఇంత వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా, కనీసం సారీ చెప్పడానికి కూడా వాళ్ళు రావట్లేదు అని ఆలోచిస్తున్నారు. రాంగ్ చాయిస్ చేసుకున్నానా అనే గిల్టీలో ఉన్నారు. వీళ్ళని ఇష్టపడింది, వీళ్ళని ప్రేమించింది, వీళ్ళు కావాలి అనుకుంది రాంగ్ చాయిసా అని ఆలోచిస్తున్నారు. ఇంత పెయిన్ పడతాను అని తెలుసుంటే అసలు ఇది చూస్ చేసుకునేవాడిని కాదు, లేకపోతే చూస్ చేసుకునేదాన్ని కాదు, ఇంత దూరం ట్రావెల్ అయ్యేవాడిని కాదు అనేది ఈ పర్సన్ ఫీలింగ్. అదే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. కర్మ, ఏదో పెండింగ్ ఉంది,
వాళ్ళకి నాకు ఏదో పెండింగ్ ఉంది, అందుకే ఈ ఈ పెయిన్ అనేది పడుతున్నాను అనేది ఆలోచిస్తున్నారు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ చాలా అప్సెట్లో ఉన్నారండి. వాళ్ళ చాయిస్కి చాలా అప్సెట్లో ఉన్నారు. స్వర్డ్స్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది ఈ రీడింగ్లో. చాలా మైండ్ థాట్స్ ఎక్కువ మీ గురించి వస్తున్నాయి. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ, మీరంటే ప్రేమ ఉంది ఈ పర్సన్కి. ఓవర్ థింక్ చేస్తున్నారు. ఇంత ఆలోచించి యూజ్ ఏముంది, ఇప్పుడు ఆలోచించి యూజ్ ఏముంది, ఆ థాట్ ఉంది ఈ పర్సన్కి. ఇప్పుడు ఎమోషన్ అయ్యి యూజ్ ఏముంది, ఇప్పుడు ఆలోచించి ఉపయోగం ఏముంది, అంతా అయిపోయిన తర్వాత గ్యాప్ అనేది పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఆలోచించి యూజ్ ఏముంది. ఇప్పుడు ఏమీ మారదు, ఏమీ చేంజ్ అవ్వదు. కింగ్ ఆఫ్ కప్స్, ఈ పర్సన్ ప్రేమ ఉంది కానీ ఈ పర్సన్ ఎమోషన్స్ బయట పెట్టట్లేదు. ఎమోషన్స్ ఉంది కానీ బయట పెట్టట్లేదు. వాళ్ళని వచ్చి మీరు కన్విన్స్ చేసుకుంటేనే ఈ పర్సన్ వాళ్ళ ఎమోషన్స్ ఏదన్నా బయట పెట్టగలరు. మేబీ ఇంకొకటి చెప్పాలంటే ఈ పర్సన్ని మీరు రిజెక్ట్ చేశారా, ఈ రిలేషన్ని వద్దు అని చెప్పారా, వాళ్ళ ఫీలింగ్స్ని మీరు ఎందుకో హర్ట్ చేశారనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారు. అందుకే ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ మీరు వాళ్ళని హర్ట్ చేస్తుంటే సారీ చెప్పాలి అని ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రేమ ఉంది. సెవెన్ ఆఫ్ వ్యాండ్స్, మేబీ ఇక్కడ బ్లాక్ ఎనర్జీ కనిపిస్తుందండి. ఈ పర్సన్కి ప్రేమ ఉన్నా కూడా బ్లాక్ ఎనర్జీ కనిపిస్తుంది. చూడండి, బ్లాక్, సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. మేబీ మీరైనా ఈ పర్సన్ని బ్లాక్ చేసి ఉండాలి, ఆ పర్సన్ అయినా మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండాలి. లేదు అంటే ఈ పర్సన్ తన ఎమోషన్స్ అన్నీ బ్లాక్ చేసుకున్నారు. అసలు ఇది కరెక్టేనా అని ఆలోచిస్తున్నారు. ఏదున్నా ఓపెన్గా చెప్పాలి కదా, బ్లాక్ చేసుకుంటే ఏమొస్తుంది అని ఆలోచిస్తున్నారు. లేదా ఈ పర్సన్ని మీరు అన్బ్లాక్ చేస్తున్నారా, లేకపోతే ఆ పర్సన్ మీరు మీతో మాట్లాడకుండా ఉండలేక ఈ పర్సన్ మీతో మాట్లాడకుండా ఉండలేక కొన్ని రోజులు మాట్లాడడం, కొన్ని రోజులు బ్లాక్ చేయడం, కొన్ని రోజులు మాట్లాడడం, కొన్ని రోజులు బ్లాక్ చేయడం. సో ఇట్లాంటి ఎనర్జీ కనిపిస్తుంది. ఇంత ఎమోషన్గా ఉండే మీరు ఇప్పుడు ఈ పర్సన్ని బ్లాక్ చేశారు. అది వాళ్ళకి ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఆర్ ఈ పర్సన్ మీరంటే ఎమోషన్స్ ఉన్నా కూడా, మీరంటే ఫీలింగ్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ చెప్పట్లేదు, బయటపడట్లేదు. సో వాళ్ళ కంఫర్ట్లో ఉండాలి అనుకుంటున్నారు. ఎనర్జీలో కూడా ఇందాక అదే కనిపిస్తుంది. లైక్ ఇది అవ్వదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమాటిక్ ఉంది. సో కెరియర్ పరంగా ఈ పర్సన్కి ప్రాపర్ కెరియర్ లేదా, లేదంటే ఏం లేదో ఈ పర్సన్ కంట్రోల్ చేసుకుంటున్నారు. కంట్రోలింగ్ పవర్ ఈ పర్సన్కి చాలా ఉంది. మీరు ఎన్ని మాట్లాడినా ఈ పర్సన్ రెస్పాండ్ అవ్వట్లేదు. యూజ్ ఏముంది అనే టైప్లో. టూ ఆఫ్ పెంటికల్స్, ఈ పర్సన్
మేబీ పర్సన్ లైఫ్లో వేరే చాయిస్ కూడా చూస్తున్నారు. లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. ఇంకెవరినైనా న్యూ పర్సన్ని తెచ్చుకుంటే బెటర్ అని ఆలోచిస్తున్నారు. వీళ్ళని కాకుండా వేరే వాళ్ళని చూస్ చేసుకొని ఉంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదు, నేను ఇంత ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు, నేను ఇంత స్ట్రక్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు, లెట్ గో చేయాలని కూడా కొంతమంది ఇక్కడ ఆలోచిస్తున్నారు. ఏదైతే అదైంది. ఈ రిలేషన్ ఇలా జగలింగ్ అవుతూ ఎన్ని రోజులు ఉంటాము, ఇలా జగల్ అవుతూ ఇలా ఎస్సా నోనో చెప్పకుండా ఇలా జగల్ చేస్తూ ఎన్ని రోజులు ఉంటారు. మేబీ ఇది లెట్ గో చేస్తేనే బెటర్ ఏమో. ఇలా స్ట్రక్ సిచ్యువేషన్లో ఉంచడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ తన పవర్లో తను ఉండాలనుకుంటున్నారు విత్ ఎంప్రెస్ ఎనర్జీ. తన కంఫర్ట్, తన స్టెబిలిటీ, తన లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నారు. తను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు. తన ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలనుకుంటున్నారు ఇక్కడ. సో అన్నీ మీరు అని పర్సన్ అనుకొని ఏదో చేశారంట, బట్ హ్యాపీనెస్ లేదు. అందుకే వాళ్ళ కంఫర్ట్ జోన్లో వాళ్ళు ఉండాలనుకుంటున్నారు. అండ్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్, ఈ పర్సన్ మేబీ ఆన్లైన్లో వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉండుండొచ్చు. ఇంటర్నెట్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. స్వర్డ్స్ ఎనర్జీ, ఓవర్ థింకింగ్ అయితే ఇక్కడ మీ పర్సన్ చాలా చేస్తున్నారు. మీరేమన్నా అప్రోచ్ అవుతారేమో అని ఈ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ ఇంటర్నెట్ త్రూ వేరే వాళ్ళతో మాట్లాడటానికి ట్రై చేస్తున్నారు. 6 ఆఫ్ వ్యాండ్స్, ఈ పర్సన్ తన కెరియర్లో కానీ తన లైఫ్లో కానీ స్ట్రగుల్ తీసుకోకుండా హ్యాపీగా ఉండాలి, సక్సెస్ఫుల్గా ఉండాలి. వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉండలేనా అని ఈగోకి వెళ్తున్నారు. నేను నా కెరియర్ని చూసుకుంటా, నేను హ్యాపీగా ఉంటా. పేజ్ ఆఫ్ కప్స్. సో న్యూ పర్సన్ మీ లైఫ్లో కానీ మీ పర్సన్ లైఫ్లో కానీ వచ్చే ఛాన్స్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదే అండి వాళ్ళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.